రెండోది, పక్కనున్న కేరళ కానీ కర్ణాటక కానీ, కేరళ వాళ్ళు ఏం చేసిందంటే ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ వేసిన దాంట్లో ఆ కమిషన్ రికమెండేషన్లో వాళ్ళ దగ్గర నిజంగా కూడా ఏంటంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ అందులో కవర్ అవుతారు. సో వాళ్ళు ఏం చేసిండ్రు, మొత్తం స్టడీ చేసి 10% అమలు చేస్తున్నారు. కర్ణాటకలో ఏం చేసిండ్రు, 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్ను ఇందులోకి తీసుకొచ్చేసి వాళ్ళు అమలు చేస్తున్నారు. అసలు తెలంగాణలో ఏ కమిషన్ లేదు. అసలు తెలంగాణలో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి సర్వే ప్రకారం 86% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు. ఆయన సర్వే ప్రకారం 86% పోతే 14% ఓసీలు. ఈ 14% ఓసీలో కూడా 3% మంది బయట రాష్ట్రాల వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు కూడా కాదు. అంటే 10% ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. ఇందులో ఈడబ్ల్యూఎస్ ఎంతమంది ఉంటారు, ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ తీసుకుంటే 4% కూడా ఉండరు. ఒక 5% వేసుకో. మరి వల్ల నేను 56% నువ్వే చెప్పినావు. 56% ఉన్న వాళ్ళకి 29% మీరు అమలు చేస్తుండ్రు. మరి మీరు అన్న 5% 6% ఉంటే ఎంత అమలు చేయాలి? అంటే సగమే రావాలి కదా, 2 కానీ 3 కానీ రావాలి. మధ్యప్రదేశ్లోనేమో జనరల్ కేటగిరీలలో అమలు చేస్తుంది. అంటే ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తే జనరల్ కేటగిరీలో ఒక 50 ఉంటే అందులో 10% ఉంటే 5% అమలు చేస్తాం. అది మధ్యప్రదేశ్లో జబల్పూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. మరి ఇలా ఎవరి కోట ఎవరు తింటుంది ఈ రాష్ట్రంలో? ఇవాళ మనందరి మీద బాధ్యత లేదా? మనం కోర్టులను ప్రశ్నించద్దా? బీసీ సంఘాలు మన కోర్టుకు పోవాలి కదా. ఇప్పుడు మన 10% జనాభా, 4-5% జనాభా ఉన్న వాళ్ళకు 10% ఎట్లా వస్తారు? మీ జీవన్ రెడ్డి గారు అన్నారు కదా, ఎమ్మెల్సీ గారు జగిత్యాల్లో, మేము 5% లేము, మాకు 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారని. ఇవాళ ఏ ఎగ్జామ్స్ అన్నా చూడండి, అందులో వీళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే ఈడబ్ల్యూఎస్లో ఎస్సీ ఎస్టీ ఉమెన్ కంటే తక్కువ మార్కులు కూడా సెలెక్ట్ అవుతుంది. మన అశోక్ డాటా చెప్తారు, అందుకని మీకు లాస్ట్లో నా తర్వాత మాట్లాడినాను. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మన 42% ఇస్తే వాళ్ళు కోట్లకు అడ్డుకుంటారు, ఇది రాజ్యాంగ విరుద్ధమని. మరి ఈ 10% ఎట్లా రాజ్యాంగ సమ్మతం? మనం ఎందుకు దాన్ని ప్రశ్నించద్దు? ఏది బీసీ సంఘాలు ఎందుకు ఎడిపోతున్నాయి ఆలోచిస్తలేవు ఇవి? సో మేమేమంటున్నామంటే 100% రాబోయే కాలంలో దీనిపైన లీగల్ బ్యాటిల్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా మేము 42% సాధన మీద దృష్టి పెట్టినాం. 42% సాధన మీద దృష్టి పెడుతూ కూడా ఈ 10% ఈడబ్ల్యూఎస్ రద్దు కొరకు ఉద్యమిస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మెజార్టీ బీసీ ప్రజలు వాళ్ళ హక్కుల్ని కోల్పోయి నిస్సాయులుగా చూస్తూ ఉంటే మరి చదువుకున్నటువంటి సమాజం ప్రశ్నించకపోతే ఏం చేస్తుంది? బీసీ సంఘాలు ప్రశ్నించకపోతే ఎట్లా? ఇవాళ ఏ ఎగ్జామ్ జరిగినా బీసీ బిడ్డలకు, ఈ ఎస్సీ ఎస్టీల బిడ్డలకు కూడా అది అందరికీ వర్తిస్తుంది. వాళ్ళందరూ కూడా అన్యాయం అవుతుంది. సో అందుకనే మేము ఈరోజు ఈ పుస్తకావిష్కరణ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎజెండా ఐటెం రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టేకప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి. ఇక రెండోది, 1,00,000 మందితో సమావేశాలు పెడతామన్నారు. అరే భయ్, మీరు 1,00,000 మందితో పెట్టుకోండి, మీకున్నారు, మీరు 1,00,000 పెడితే మాకు 3 కోట్ల జనాభా ఉంది, మీరు మొత్తం కలిపితే 25 లక్షలు లేదు. మరి మా వాళ్ళు ఎంతమంది పెట్టాలనేది మా విశారదన్ గారు కానీ మా భారతి కూడా సభ చెప్తారు, వాళ్ళ ఇష్టం, నేను వాళ్ళకే వదిలేస్తున్నా. మీరు ఎంతమంది మరి ఎంతమందితో సభలు పెడతారనేది మీరే చెప్పండి. ఇక మూడోది కూడా గమనించాలి, బీసీ సంఘం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులుగా మనం 42% ఉద్యమం కొరకు మనం పనిచేస్తే ఒక్క ఓసీ నాయకుడు మనతోటి కలిసి పనిచేయలే. మొన్న సభ పెట్టంగానే ఒక ఓసీ ఎమ్మెల్యే పోయి సంకలు ఎగరేసుకుంటూ పోయి, నేను సీఎం దగ్గర తీసుకెళ్తా, కమిషన్ పెట్టిస్తా అంటే నీకు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరా బాబు? ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు? మాకేం బుద్ధి లేదా? రేపు ఎట్లా నువ్వు ఎన్నికల్లో గెలుస్తావు? ఎవరైనా సరే ఓసీలకు మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళను ఎన్నికల్లో ఎట్లా బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్పాలి. లేకపోతే వీళ్ళు మా ఓట్లు తీసుకుంటారు, మీరు ఆడపోయి పాట పడతారా? ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. సో మేము కూడా రాబోయే కాలంలో ఈ ఈడబ్ల్యూఎస్ మీద వచ్చే సండే, అది ఈ 18th రోజు ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. అట్లనే 42% సాధన కొరకు కూడా ఢిల్లీ లెవెల్లో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు 29కి స్టార్ట్ అవుతుంది, జనవరి 29 బడ్జెట్ సమావేశాలు.
మేము కూడా అక్కడ ధర్నాలు పెడతాం, అందరినీ కలుస్తాం, అందరికి కూడా పిటిషన్లు ఇస్తాం. 42% వదులుకునే ప్రసక్తే లేదు. అది 9వ షెడ్యూల్లో చేరేదాకా మా పోరాటం ఆగదు. అట్లనే 10% కూడా ఇప్పుడు మా పోరాటంలో 2వ అంశంగా చేర్చుకుంటాం, ఈడబ్ల్యూఎస్ అంశం. ఎందుకంటే మీకు రావాల్సింది మీకు చట్టబద్ధంగా అంటే 2% 3% వస్తుంది. మీరు 10% ఎట్లా తీసుకుంటారండి? మళ్ళీ మాట్లాడితే దాన్ని దుష్ప్రచారం. చూడండి మెరిట్ ఏముందో చెప్తారు. రేపు రాబోయే కాలంలో లీగల్ బ్యాటిల్ జరుగుతుంది. ఆ లీగల్ బ్యాటిల్లో మీరే చూస్తారు ఏం జరుగుద్దో. దట్ వీఆర్ రెడీ టు ఫైట్ ఇట్. సో మరి ఈ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఇది మెజార్టీ సర్పంచులకు ఉపయోగపడుతుంది. దయచేసి చదవండి. మేము కూడా మళ్ళీ దాన్ని యూట్యూబ్లో కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటాం, దాని ప్రకారం కూడా ఫాలో కండి. ఎట్ ద సేమ్ టైం ప్రతి అవకాశాన్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటారా, ఏ వేదిక అయినా సరే, అది మహనీయుల జన్మదినం కావచ్చు, వర్ధంతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని ఒక రాజకీయ వేదికగా మనం మార్చుకోవాలి. అది కాంశీరామ్ గారు చెప్పిన సూత్రం. నేను చెప్పిన కాదు, కాంశీరామ్ గారు చెప్పిన సూత్రంలో ఇవాళ ఈ బుక్ ఇనాగ్రేషన్ కూడా ఒక రాజకీయ వేదికగా మార్చుకోవాలి. నేను దయచేసి భక్తులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదో బుక్లో ఏముందో అది ఉందని నేను చెప్పకండి. అందులో ఉన్నది ఉంది, ఆల్రెడీ నేను చెప్పేసిన అయిపోయింది. కాబట్టి మీరు ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి శత్రువులు ఎవరు, వాళ్ళు ఎట్లా అడ్డుకుంటున్నారు, ఎట్లా 42% సాధించుకుంటాం, ఎట్లా 10% ఈడబ్ల్యూఎస్ని మేము రద్దుపరుస్తామనే విషయాల మీద మాత్రమే ప్రసంగించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులు, ముఖ్యంగా మా పెద్దన్న బాలరాజు గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు సమర్థ గ్రామ పాలనకు సర్పంచ్ల హ్యాండ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అధ్యక్షత వహించిన సోదరులు దుర్గేగౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు చిరంజీవులు గారు, అదేవిధంగా బాలరాజు అన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్, విషాదనన్న గారు, ఇంకా బీసీ ఉద్యమ నాయకులు, కుల సంఘాల నాయకులు, బీసీ బంధువులకి, పాత్రికేయ మిత్రులకి ఉద్యమ నమస్కారాలు. పుస్తకంలో ఉన్నదంతా సార్ వివరించాడు. ఇవాళ రిజర్వేషన్ సమస్య ఈ తెలంగాణలో ప్రధానంగా బీసీలు నిన్నటిదానిక బీసీ వాదం అనకపోతే మేము ఎక్కడ వెనుకబడతామని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజుగారి బిడ్డపల్లి పాల్గొసినట్టుగా బ్రహ్మాండంగా ఉద్యమాలలో పాల్గొన్నట్టు, స్పందించినట్టు మాట్లాడారు. కానీ అసలు కాడనే మాట్లాడిస్తలేరు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అక్కడ మాట్లాడరు, పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు అక్కడ మాట్లాడరు. పార్లమెంట్లో చట్టాలు చేసే దగ్గరనే ఈ అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర చెప్పేసి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీలు, రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేలు మాట్లాడతారు. కేంద్రంకి వచ్చిన తర్వాత అక్కడ ఏ పార్టీ స్పందించదు, ఈ ప్రతిపక్ష పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడరు. కానీ మేము బీసీలకు వాదం అనుకూలము, మేమే 42% ఇవ్వడానికి సిద్ధంగా సంపూర్ణ సామర్థ్య న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడతారు. నువ్వు కామారెడ్డిలో బీసీలకు 42% అని పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అధికారానికి రాకముందు 42% అన్నావు. అధికారానికి వచ్చిన తర్వాత అసెంబ్లీలో లెక్కలు తీస్తా అని చెప్పినావు. కులగణన ఆర్డినెన్స్, ఇంకేమో కమిటీలు, డెడికేషన్ చేసినావు. అక్కడ తేలింది ఏంటంటే 57%. అయినా కూడా 42% ఇస్తా అని చెప్పి మాట్లాడినావు. నువ్వు 57 తెలితే 42 ఇస్తా అన్న మొదటి దానికి కానీ తర్వాత దానికి కానీ ఇప్పటికీ కట్టుబడి ఎందుకు లేవని అడుగుతా ఉన్నాం. 42% ఇచ్చిన తర్వాత ఎన్నికలు పోతానని సర్పంచ్లు చెప్పినప్పుడు, కానీ ఇవ్వకుండానే పోయినప్పుడు మేము ఇదే వేదిక మీద ఇవాళ బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఇంటలెక్చువల్ ఫోరం, ఎస్సీ ఎస్టీ బీసీ విచారణ నాయకత్వంలో ఈ జనరల్ స్థానంలో ఉన్నాయన్నీ కూడా బీసీలు అయ్యే, ఎక్కడ కూడా మాకు 17% కుదించారు కాబట్టి మొత్తం 57% మనమే మన హక్కులు సాధించుకోవాలని చెప్పి సర్పంచ్ పిలుపునిచ్చాం. అట్లానే 52% గెలిచి వచ్చిన సందర్భం కనపడతా ఉంది. అదే పరంపర రేపు మున్సిపాలిటీలో కానీ ఏ ఎన్నికైనా కానీ బీసీలు కొనసాగించాలి, సర్పంచ్లను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ఇవాళ తమిళనాడులో షెడ్యూల్ 9వ షెడ్యూల్లో పెట్టి ఇందాక సార్ చెప్పినట్టుగా ఆర్టికల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక్క కలం బోర్డుతోటి పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి చట్టం చేయొచ్చు. ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతూ ఉన్నారు? అధికారంలో ఉన్నవాడు నాటకం ఆడుతూ ఉన్నాడు, ప్రతిపక్షం వాడు కూడా నాటకం అదే ఆడుతూ ఉన్నాడు. నీకు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద, బీసీల మీద మాట్లాడే అర్హత లేదా? బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీల గురించి మాకు సంబంధం లేనట్టుగా ప్రతిపక్ష పార్టీలు ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడుతూ ఉన్నాయి. ఆ పార్టీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడరు, కానీ ఆ పార్టీలో ఉన్న బీసీల చేత మాట్లాడిస్తారు. నీ ద్వంద్వ నీతి ఇదే కదా. నువ్వు తెలంగాణ రాష్ట్రం రావాలంటే మీ దేశంలో ఉన్న 38 పార్టీల లేఖలు తీసుకొచ్చావు అధికారికంగా అని చెప్పి బిల్లు పెట్టడంలో అడ్డమేముంది? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినామని చెప్పినప్పుడు, తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగినప్పుడు, అదే మరి ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీల అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొచ్చి అఖిలపక్షం పెట్టి పార్లమెంట్లో ఇప్పటికీ ఎందుకు పోవట్లేదు? ఈ రోజు పార్లమెంటు రాష్ట్రపతి దగ్గర, కేంద్రం దగ్గర పెండింగ్లో ఎందుకున్నది? ఒక అంశం ఇక్కడ బృందం, ఇక్కడ అన్ని పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేసిన వాళ్ళు
కట్టుబడి పార్లమెంట్లో పెట్టకపోవడం అంటే మీరు బీసీలు అధికారంలో రాకుండా ఉండటానికే గ్రామాల్లో పటేల్ పట్వాల రాజ్యం కావాలనే ఉద్దేశంతో గత మీ వైభవాన్ని ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఎన్నికల రిజర్వేషన్లు ఇవ్వకుండా పోయారు. కానీ మా సర్పంచులు బీసీలు కర్రగాచి వాళ్ళతో పెట్టినట్టుగా గెలిచి వచ్చిర్రు. రేపు ఇవాళ చట్టసభలో ఎంపీపీటీ కానీ జడ్పీటీసీలు కానీ మున్సిపల్ కానీ అదే పరపర ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్తారు, స్వతంత్ర ప్రతిపత్తితోటి ఇవాళ నిలబడతారు అనేది మేము స్పష్టంగా ఇవాళ బీసీ ప్రజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ గ్రామ సభనే అత్యున్నతమైన సుప్రీంకోర్టు కంటే న్యాయ గొప్పది అని చెప్పబడిన షెడ్యూల్లో ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి ఇవాళ బీసీలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న 21 డిపార్ట్మెంట్లు ఉంటాయి. సార్ 17 రాశారు. 21 డిపార్ట్మెంట్ల నుంచి ప్రతి అంశాన్ని బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇవాళ ముందుకు రావడానికి, అన్ని రకాల అభివృద్ధి రావడానికి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఈ బుక్ అవసరము. అది ఎస్సీలక బీసీలక కాదు, ఓసీలకు కూడా అన్ని రకాల నిధులు అవన్నీ చూపించారు సారు. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, అంతిమంగా బీసీలు ఇవాళ వీళ్ళే చెప్తా ఉన్నారు. ఈడబ్ల్యూసీ మీద మూడు పార్టీలు ఇవాళ స్పష్టంగా తమ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 50% కోట్లను తీసుకొస్తున్నారు సీలింగ్ దాటకూడదని చెప్పేసి. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పెట్టినప్పుడే 50% సీలింగ్ దాటింది కాబట్టి అది న్యాయమైనప్పుడు మా 50% 42 కాదు, మా జనాభా ఎంత ఉందో మాకు అంతే వాటా కావాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రూపంలో ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్, అలాగే ఎస్సీ బీసీ విశాఖ నాయకత్వం ఉన్న సంఘాలన్నీ కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పర్యటన చేసి మా వాదాన్ని, మా హక్కులను సాధించుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మా